హలో! హాయ్! నమస్తే అండి. ఈరోజు నా లంచ్ వైట్ రైస్ విత్ బీరకాయ టమాటా కర్రీ అండి. అండ్ వెల్లిపాయలు ఎప్పటినుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను. అదిగో ఈ వెల్లిపాయలండి. ఇవి మేము ప్రతి మీల్స్‌లో ఒక్కొక్కటి తింటాము. ముద్దకోటి చొప్పున. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అదే వెల్లిపాయ హార్ట్‌లో బ్లడ్‌లో హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడకుండా రక్తాన్ని పలచబరుస్తుంది. అండ్ ఆర్థరైటిస్‌కి, కీళ్ళ నొప్పులకి కూడా చాలా మంచిదండి. ఇది మాకు అలవాటు కాబట్టి తింటాము. అలవాటు లేని వాళ్ళు, కొత్తగా తినేవాళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అన్నం ముద్ద మధ్యలో పెట్టుకొని తినండి. లేకపోతే బుగ్గకి కానీ, నాలుకకి కానీ అంటుకొని మంట పుడుతుంది. చూడండి నేను ఎలా తింటానో మీకు చూపెడతాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ వెల్లిపాయలు నేను ముక్కలుగా కట్ చేసుకొని తింటాను. చూడండి ఎలా తినాలో. అదిగోండి ఇలా తీసుకొని నోటితో ఆ పొట్టు ఒలిచేసి కట్ చేసుకొని తినొచ్చు. మీడియం సైజు అయితే అలాగే తినేసేయచ్చండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మా హస్బెండ్ మా పిల్లలకి అలవాటు చేశారు అలాగా. అదిగో అలా తినాలండి. చాలా మంచిదండి. ఎన్నో జబ్బులను నయం చేస్తుంది వెల్లిపాయి. ప్రతి కర్రీలోకి కూడా బావుంటుంది. చూడండి నేను ఎలా తింటున్నానో. అదిగో అలాగా. అలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసుకొని తింటున్నానండి. కొత్తగా తినేవాళ్ళు మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ఇది వేడి కూడా చేయదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.